కృష్ణకుమారి గారు, నమస్తే అండి. నమస్తే అండి. పౌర హక్కులు అనేవి చాలా ముఖ్యమైనటువంటి ఒక చాప్టర్ మన ఉమ్, ప్రతి జీవన విధానంలో. రాజ్యం కనుక తాను తలుచుకుంటే ప్రజలు ఫోన్ కూడా ట్యాప్ చేయగలదు అనేది అందరికీ తెలిసిందే. మరి సంఘ విద్రోహ ఉమ్, శక్తులకైతే చేయొచ్చు, చట్టపరంగా చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఒక రోజు మించి కూడా చేయకూడదు. కానీ ఉమ్, సామాన్యులు, అంటే సామాన్యులు అంటే మీరు నేననే కాదు, ఒక బిల్డింగ్ కట్టేవాడు కానీ లేదా ఒక కార్పొరేటర్ కూడా సామాన్యుడి కిందకే వస్తాడు కదా. ఈ వీళ్ళు ఉమ్, ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి అన్నది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెలికి తీస్తున్నటువంటి ఒక నమ్మలేని నిజాలు. అంటే దొంగ అని తెలిసిన తర్వాత కూడా బుకాయించడం అంటే మనం కేటీఆర్ గారిని చూస్తే తెలుసుకోలేము. అయితే చేశాం ఏంది, ఎవరో ఒకళ్ళిద్దరు లంగలది లఫంగలది, ఆ భాష కూడా లంగలది లఫంగలది లుచ్చాలది మేము చేశాము, తప్పేంటి, చేస్తే చేసి ఉండొచ్చు అని. అంటే ఎలా చూడాలండి, అంటే ఎంత నిక్కచ్చిగా నికార్సుగా తప్పు చేసినా కూడా బరాబర్ చేసినాం రాబాయ్ ఏంది అని చెప్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే వాళ్ళు ఈ సమాజం నుంచి పూర్తి హక్కులు సంపాదించాము అనే ఒక ఆ ఉమ్, ఏమంటారు దాన్ని, ఒక రకమైన ఆ అది అభిజాత్యం అనకూడదు. ఒక రకమైన పెత్తందారి స్వభావం నుంచి వచ్చింది అది. అంటే మాకు గుండు గొత్తగా, గంప గుత్తగా మాకు గుత్తాధిపత్యం ఉంది ఈ తెలంగాణ సమాజం మీద అనే ఒక ధీమా నుంచి వచ్చింది. ఇది మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. పైగా మేము మేము బతికున్నంత వరకు ఆ, కేసీఆర్ అనుకున్నది, నేనున్నంత వరకు నేను, నా తర్వాత నా కొడుకు, ఆ తర్వాత మనవడు. ఈ మధ్య మనవడిని కూడా దించారు కదా కొన్ని కొన్ని కార్యక్రమాల్లో. అరే స్కూల్ ఇలా ఉంటదా, ఇలా ఉంటదని నేను అనుకోలేదు, నాకు చాలా బాధగా ఉంది స్కూలు, అందుకే నేను దాచుకున్న డబ్బులు నేను ఇచ్చాను. అలాగే ఒక చెరువుని డెవలప్ చేసేటప్పుడు అసలు చెరువులు ఎంత అవసరమో అది ఇది, అలాంటి చిలక పలుకులన్నీ ఆ పిల్లాడితో పలికిచ్చారు. పలికిచ్చి ఆ పిల్లాడికి ఏదో వేరే దేశంలో ఏదో అవార్డు వచ్చిందని చెప్పుకోవడం. అంటే దీని అర్థం ఏంటి అంటే ప్రమోషన్ అన్నమాట. బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఈ ప్రమోట్ చేసుకునే విషయంలో కేసీఆర్ అందివేసిన చెయ్యి. అదే కేసీఆర్ బాగా కొడుకుకి కూతురికి అదే నేర్పించాడు. సరే, వాళ్ళందరికీ నేర్పించే ప్రాసెస్ లో మరి పక్కనున్నందుకు కాస్త సుగంధం హరీష్ రావు కూడా అంటుకుంది. పైగా అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు, సంతోష్ రావు అనే ఇంకొక ఆ పెంపుడు కొడుకున్నాడు కేసీఆర్ కి. అతన్ని గోలీరావు అంటుంటారు అందరూ. అయితే అతను కూడా ఏంటంటే పక్కనే ఉన్నాడు కాబట్టి అతను కూడా నేర్చుకున్నాడు. అసలు ఈ ఐదుగురు తప్ప తెలంగాణ సమాజంలో మాకు ఈ ఈ తెలంగాణ గడ్డ పైన పూర్తి హక్కులున్నాయి అని ఇంకెవ్వరు అనుకుందామన్నా అనుకోనివ్వని పరిస్థితి తీసుకొచ్చారు. అంటే తెలంగాణ వాదానికి మేమే టేకేదారులమే, మాదే గుత్తాధిపత్యం అనే ఒక ఉద్దేశంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇప్పుడు మేము ఇది చేస్తున్నాం, మమ్మల్ని పట్టుకునేది ఎవరు? పైగా మాకు మోడీ అండుంది. ఈ దేశం మొత్తం మీదనండి బీజేపీయేతర ప్రభుత్వాలు, కాంగ్రెస్ మినహాయించి ప్రతి ప్రభుత్వానికి బీజేపీ యొక్క అండదండలు, ఆశీస్సులు, అక్రమాశీస్సులు ఉన్నాయి, రాజ్యాంగేతర ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఉండటంతో అలాంటి వాళ్ళందరూ ఇలా పెట్టలేకపోయారు. అవును, మేము ఆయన కోసం అది చేస్తున్నాం, అలాంటప్పుడు మేము తీసుకుంటాం, రేపు ప్రాబ్లం వచ్చిన రోజు మాకు అండ ఉంటది అనే ఒక ఉద్దేశంలోకి వీళ్ళు వెళ్ళిపోయి ఈ విధంగా చేసుకుంటా వచ్చారు. సరే, ఏమేం చేశారు అనే దానికంటే కూడా ఆ ఇప్పుడు చేసిన తరువాత, ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడాడు అన్నదే ఇప్పుడు ప్రధాన అంశంగా ఉంది. అంటే ఇది ఎట్లా ఉంది అంటే, ఫోన్ ట్యాపింగ్ చేసిన దాన్ని కంటే కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడే వక్ర భాషలు ఉన్నాయి చూసారా, అవి ఇంకొంచెం ప్రమాదకరంగా అనిపిస్తున్నాయి. అంటే ఈ తెలంగాణ సమాజం ఇప్పుడు ఏమనుకుంటుందంటే, వాళ్ళ వాళ్ళ జబ్బలు వాళ్ళు జరుచుకుంటారు. ఏమనంటే, అమ్మో మేము మంచి పనే చేశాం కేసీఆర్ ని ఓడించి, లేకపోతే వాళ్ళు ఇంకా ఉండుంటేనా ఏమై ఉండేది అనే ఒక ఆత్మస్థైర్యంలోకి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి ఇది. ఆ అంటే మేము చేసిన పని మంచి పనే అని. అయితే దీన్ని బట్టి చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు రాబోయేది పార్లమెంట్ ఎలక్షన్స్. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ ఇది కాంగ్రెస్ కి ఉపయోగపడే అంశంగా కూడా నాకు అనిపిస్తుంది. అలా కాకుండా
కేటీఆర్ గనక ఇంకొంచెం అంటే ఏమన్నా ఒక మూలన్న ఒక ప్రజాస్వామిక భావన మిగిలి ఉన్నట్లయితే గనక అంటే హక్కులకు సంబంధించి ఇందాక మీరు చెప్పారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు సంబంధించి ఏమాత్రమన్న గౌరవం ఉండుంటే ఏమని ఉండేవాడు అంటే, ఏం జరిగింది అనేది జరిగింది, మీరు వెలికి తీస్తున్నారు, మీరు సరే మేము చట్ట వ్యతిరేకంగా చేసామంటున్నారు, మీరు చట్టబద్ధంగా దాన్ని విచారించి దోషుల్ని పట్టుకోండి అని ఉండుంటే గనక కొంతలో కొంతన్నా ఉపశమనం దొరికేది. అలా కాకుండా అప్పుడు చేసి అలా చేసి ఇప్పుడు ఇది బయటపడిన తర్వాత కూడా ఆ విధంగా మాట్లాడటాన్ని ఒక రకంగా జీర్ణించుకోలేకపోతుంది తెలంగాణ సమాజం. ఎందుకంటే తెలంగాణ సమాజం ఎట్లాంటిది అంటే వెన్నుపోట్లకి, దొంగ దెబ్బలకి ఇష్టం ఉండదు తెలంగాణ సమాజానికి. వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి తెలంగాణ వాళ్ళని. ఈ మధ్య ఏమన్నా కొంతమంది నేర్చుకున్నారేమో కానీ సామాన్య ప్రజానీకం, అతి సామాన్యమైన ప్రజానీకం ఎలా ఉంటది అంటే చాలా అమాయకంగా, చాలా సాత్వికంగా ఉన్నట్లు కనిపించి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్పాలనుకున్న దాన్ని చాలా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే కూడా మేము ఇది చేస్తామని చెప్తారు ఆ సందర్భం వస్తే గనక. రానంత వరకు చాలా మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు వాళ్ళు. చాలా అలాంటిది ఒక్కసారి గనక వాళ్ళకి అర్థమైంది వ్యవహారం అంటే గనక వాళ్ళు వదలరు, వేటాడతారు, వెంటాడతారు. వీళ్ళు కొన్ని సందర్భాల్లో ఏదైనా పొరపాట్లు జరిగినప్పటికీ కూడా సమాజం చాలా క్షమించింది, వీళ్ళ ఆర్థిక దోపిడీని క్షమించింది ఒక రకంగా. కానీ స్వేచ్ఛ విషయానికి వచ్చేసరికి వీళ్ళు మట్టుకు ఒప్పుకోలేదు. అందుకే అదే గనక ఈ స్కామ్ గనక కేంద్ర ప్రభుత్వం గనక ముందే గనక ఒకవేళ ఇన్ కేసు అంటే వీళ్ళకి సత్సంబంధాలు లేని కేంద్ర ప్రభుత్వం ఉందనుకోండి, ముందే గనక బయటపడి ఉంటే గనక వాళ్ళకి అసలు ఓట్లే వచ్చాయి కాదు. అంటే సమాజం అంత క్లారిటీతో ఉంటది ఇక్కడ సమాజం. అందుకని ఇక్కడ వేషాలు వేస్తానంటే నడవదు. సరే ఏది ఏమైనప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ చాలా ప్రకంపనలు సృష్టిస్తుంది. మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నట్లు టెలిగ్రాఫిక్ యాక్ట్ కానీ ఏ యాక్ట్ ద్వారా అయినా సరే ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు నిపుణులందరూ అంటే జెడి లక్ష్మీనారాయణ గారితో సహా బయటకు వచ్చి, అంటే వాళ్ళకి బాగా తెలుసు కదా ఇట్లాంటి విషయాలు. మనం ఏమైతే అంతకుముందు మాట్లాడుకున్నామో పోయినసారి వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం ఏంటంటే దేశ భద్రతకి కానీ సమాజంలో శాంతి భద్రతలకు కానీ ఏమైనా విఘాతాలు జరుగుతున్నాయా, లేదు అనుకుంటే సిబిఐ కేసుల్లో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్ళి అవసరమైతే ఈ హవాలా ద్వారా డబ్బుల్ని తరలిస్తున్నారు అని కానీ, అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోవడానికి కుదరలేదనుకోండి, అర్జెంటుగా చేయాల్సి వచ్చింది అనుకోండి, మేము ఇందుకు మీ దగ్గర పర్మిషన్ తీసుకోలేకపోయాము సమయాభావం వల్ల, లేదు సమయం చాలకపోవటం వల్ల అని తర్వాత అయినా ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చెప్పండి? రేపు పొద్దున బోన్లోకి వస్తారు వీళ్ళు, వచ్చిన రోజున ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? పైగా ఇందులో పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు రావులు మాత్రమే ఎందుకున్నారు? అంటే ఈ రాష్ట్రం ఉన్నది రావుల సంక్షేమం కోసమా? ఇదేమన్నా రావుల కాలమా, రాహుకాలం లాగా? కాదు కదా. ఎందుకు ఇంత రావుల పెత్తనం ఎందుకు వచ్చింది అనేది ఇవాళ సమాజం ఆలోచిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోవటానికి వీలు లేదు అని సమాజం గట్టిగా నమ్ముతుంది. ఇది ఇవాళ ఈ సందర్భంలో ఏంటి అంటే మనం సరే తప్పు ఒప్పు అయిపోయింది, 10 ఏళ్ళు అధికారం ఇచ్చాము, ఇప్పుడు మట్టుకు మనం సరైన వాళ్ళ చేతిలో అధికారాన్ని పెట్టాము, దీన్ని పదిలపరుచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో సమాజం ఉంటుంది అని నమ్ముతున్నారు చాలా మంది మేధావులు.